ఆంధ్రప్రదేశ్లో ఫేక్ ప్రచారానికి తెరదీవెత్తింది వైసీపీ. మొన్నటి రోజున చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్ అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేసినటువంటి ఈయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వం వల్ల వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేశారని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఆయనే స్వయంగా ఒక లేఖ విడుదల చేయడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఏం చేస్తారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారానికి పెట్టింది పేరు అని చెప్పేసి ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఒక అభిప్రాయంగా ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. తాజాగా చూసుకుంటే ఏదైతే సిద్ధార్థ్ కౌశల్ ఆయన అనేక జిల్లాల ఎస్పీగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాజీనామా చేస్తే ఉద్యోగానికి కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వేధింపులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు, రాజకీయంగా వాళ్ళ మీద మరీ ఒత్తిడికి గురి చేస్తున్నారు, అందుకే అవి తట్టుకోలేక రాజీనామా చేశారని చెప్పేసి చాలా బాగా సర్క్యులేట్ చేశారు. ఒక రోజులోనే కట్ చేస్తే నిన్నటి రోజున ఆయనే స్వయంగా లేఖ రిలీజ్ చేశారు. ఎటువంటి ఒత్తిళ్లు లేవు, స్వయంగా నేను నాకున్నటువంటి పర్సనల్ రేపొద్దున రానున్న రోజుల్లో వేరే దృష్టిలో వాటిని దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎక్కడా కూడా మాట్లాడట్లేదు వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా. దీని గురించి ఏమంటారు మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళు ఆ సోషల్ మీడియా, రెండోది ఆయన పెట్టిన సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవి అనేది అందరికీ తెలుసు. ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా తెలుసు వైసీపీ సోషల్ మీడియా బలం ఏంటో. అంటే ఎలాంటి పోస్టింగ్లు పెట్టారని మొన్న మధ్య భార్గవ్ రెడ్డి, బలం అంటే అదే అది పనితనం అనుకోండి. అంటే అలాంటి కీర్తి అక్కడి వరకు వెళ్ళింది, వాళ్ళ కీర్తి ఢిల్లీ రాక వెళ్ళింది. వాళ్ళు సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు కూడా మీ సోషల్ మీడియా పోస్టింగ్లు ఇదేంటో మాకు తెలుసు, మేము రోజు చూస్తున్నాము, మేము బాధితులమే అన్నట్టుగా చెబుతూ దానికోసం మళ్ళీ మీరు వాళ్ళ ముందస్తు బెయిల్కి కూడా వచ్చారా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి పంపించేశారు వెనక్కి వెళ్ళి, మీ స్టేట్లో చూసుకోండి అని, మీకు అర్హత లేదు ఇక్కడికి రావటానికి. అనేక సందర్భాలు. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ కుటుంబంలో వ్యక్తులను వాళ్ళు మర్డర్ చేసి కూడా ఇతరులు చేసినట్టు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రముఖంగా ప్రముఖంగా ప్రసారం చేసింది సాక్షి మీడియా. సాక్షి మీడియాలో వచ్చిన దాన్ని జనం ఎవరు కూడా అది నిజమని అనుకోరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు నిజంగా అని వేసినా కూడా అది నిజమనే మాట రాదు. అది అట్లాంటి అపకీర్తి ఆ పేపర్కి వచ్చేసి ఉంది. తర్వాత శ్రీశ్రీ గారు చెప్పినట్టు కుక్క పిల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్రం అని ఇప్పుడు వీళ్ళకి ప్రతి దాంట్లోనూ రాజకీయంగా చేసేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అఖిల భారత సర్వీస్ అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ వీళ్ళు కొన్ని సందర్భాల్లో కొంచెం అరుదుగా అయినా కూడా రాజీనామాలు చేసి ప్రైవేట్ సంస్థల్లోనూ విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ కొత్త ఏం కాదు, వాస్తవం. అవును, వాళ్ళ మంచి శాలరీ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్తారు, కుటుంబ కారణాల మీద కూడా వెళ్తారు. సపోజ్ వాళ్ళకి అక్కడ కుటుంబ కారణాల మూలన, లేకపోతే అక్కడ ఆస్తిపాస్తులు ఉండి వాటిని మెయింటైన్ చేయటం కష్టంగా అవటం, లేకపోతే కుటుంబంలో సభ్యులు ఎవరికన్నా అనారోగ్యాలు, ఇట్లాంటి కొన్ని సందర్భాలు వీళ్ళ ప్రెజెన్స్ అక్కడ అవసరమైనప్పుడు రాజీనామా చేసి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ ఆయన మంచి అంటే ప్రకాశం జిల్లాలోను, కృష్ణా జిల్లాలో, కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశాడు. నాకు ఇక్కడ పనిచేసిన రోజులు, ఇక్కడ పనిచేసిన కాలం అంతా కూడా నాకు సువర్ణ అవకాశం. ఇది నాకు ఎంతో ఆదరణగా చూశారు, నేను మర్చిపోలేను, నాకు ఇది సొంత రాష్ట్రంగా భావిస్తాను నేను అని చెప్పాడు. ఆయన ఉత్తర భారతదేశానికి చెందిన ఆయన అయినా కూడా నాకు ఆంధ్రప్రదేశ్ పోస్టింగ్లో నేను ప్రతిదీ ఆస్వాదించాను, ప్రజలు నన్ను ఎంతో ప్రేమతో చూశారు, అది మర్చిపోలేను అని కూడా చెప్పాడు. అయితే నా రాజీనామా అనేది నా వ్యక్తిగత కారణాలతో మా కుటుంబ సభ్యులందరం ఆలోచించుకుని నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలా బాధ్యతాయుతంగా నిర్ణయించుకున్న తప్ప ఇదేదో నేను ఎవరి మూలనో ఒత్తిడితోనో లేకపోతే ఎవరి కారణంగానో నేను రాజీనామా చేయటం లేదు, నేను స్వయం నిర్ణయంతో చేస్తున్నాను అని చెప్పాడు. రెండోది, నెల క్రితమే ఆయన ప్రభుత్వానికి వాళ్ళ అఖిల భారత సర్వీస్ అధికారులు నోటీసులు ఇవ్వాలి ముందుగానే. ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద మాకు అభ్యంతరం లేదు అని వీళ్ళు మానవ వనరుల శాఖకి కేంద్రానికి రెఫర్ చేస్తారు. కేంద్రం మాత్రమే ఆమోదిస్తే రిలీవ్ చేస్తుంది. అది ఒక ప్రొసీజర్, ప్రోటోకాల్. అయితే ఇప్పుడు ఈయన కూడా మామూలుగా రాజీనామా ప్రొసీజర్ ప్రకారం చేసేసుకుంటున్నాడు. కానీ ఇదే అవకాశంగా దొరికిందని కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులని ఐఏఎస్లని వేధిస్తున్నారని పుంకాలుగా ఈయన
దీని గురించి చేస్తుంటే మరి వాళ్ళ ఆయనే బయటకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. సిద్ధార్థ కౌశల్ గారు ఇక ఇది శృతి మించి రాగాన పడుతుంది, నే గనక ఇది చెప్పకపోతే నా వ్యక్తిగతంగా నేనేదో ఇక్కడ తప్పు చేసినట్టు, నన్ను ఎవరో ఒత్తిడి చేసినట్టు, నేను అంటే తప్పు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అన్న భావన కలుగుతుందని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. సిద్ధార్థ కౌశల్ స్వయంగా ఒక లేఖ విడుదల చేశాడు. నేను కేవలం వ్యక్తిగత కారణాలతో కుటుంబం అందరం చర్చించుకుని వెళ్తున్నాం తప్ప నాకు ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి సంతృప్తికరమైనటువంటి సేవలు అందించాను, ప్రజలు కూడా నన్ను అంతగా అభిమానించారు, ఆదరించారు, ఇది ఎప్పటికీ నేను మర్చిపోను, సదా నేను ఆంధ్రప్రదేశ్కి కృతజ్ఞుడిని. అంతే తప్ప ఇందులో ఎవరి వ్యక్తిగత ఒత్తిడి కానీ ప్రభుత్వాల ప్రమేయం ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. కాబట్టి వీళ్ళేంటంటే ప్రతిదాన్ని రాజకీయానికి వాళ్ళ అంతెందుకు నిన్న శంగయ్య చనిపోయిన దాంట్లో కూడా చూశారు కదా, ఎంత రాజకీయానికి ఆయన కారు కింద పడి చచ్చిపోయి వీడియో అంతా విడుదలయ్యి వాళ్ళ భార్య కూడా వచ్చి చూసుకుని తర్వాత ఎవరో అక్కడి నుంచి తీసుకెళ్ళి గుంటూరు వెళ్తామనగా చనిపోతే దాన్నేమో అంబులెన్స్లో లోకేష్ బాబు గారు మనుషులు ఎంటర్ అయ్యి చేశారని, లోకేష్ బాబు గారు మనుషులకి ఇంక పని లేదా, అందులోనూ అక్కడ గాయపడి అంత పెద్ద ఆయన్ని సంపాల్సిన అవసరం లోకేష్ బాబు గారు మనుషులు మీ కార్యకర్తల మధ్యలో జరిగింది. తర్వాత అంబులెన్సుల్లో కనుక ఇట్లా హత్యలు కూడా జరుగుతున్నాయి అంటే ఇక ప్రజలు భయపడి అంబులెన్సులు కూడా వాడరు, అమ్మో ఇట్టా కూడా జరుగుతాయా అని. ఎవరికి అవసరం అండి, నీ కార్యకర్తని నువ్వు చంపుకున్నానని 10 లక్షలు కూడా తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత జనం అందరూ కూడా నువ్వెందుకు వెళ్ళి వ్యక్తిగతంగా పరామర్శించమని. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాలేదు కదా, ఇంతకీ యాక్సిడెంట్ వచ్చింది, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, పిటిషన్ లో కూడా మెన్షన్ చేశారు, అన్ని జరుగుతుంటే భార్య కూడా వచ్చి చూసుకుంది, అన్ని అయిపోయింది. ఇప్పుడు ఆమెను ఇంటికి పిలిపించి పరామర్శ పేరుతో లోకేష్ గారి మీద మళ్ళీ నింద స్క్రిప్ట్ ఇచ్చారంటారా? మరి వాళ్ళని పిలిపించి పరామర్శ పేరుతో లోకేష్ మీద 50 మంది మనుషులు వచ్చి లోకేష్ మనుషులను మమ్మల్ని బెదిరించారని, మీరు మనిషి చనిపోయి బాధలో ఉంటే లోకేష్ గారికి వచ్చి సింగయ్య ఎవరో తెలుసా, సింగయ్య భార్య ఎవరో తెలుసా, వాళ్ళ ఇల్లు ఎవరో తెలుసా, ఊరేదో తెలుసా, ఎందుకు పంపిస్తాడు? ఆయనకి ఏం అవసరం? ఆయన ఏమన్నా ప్రొఫెషనల్ రౌడీయా? ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చి వరల్డ్ బ్యాంకుల్లో పనిచేసి వచ్చిన ఆయన కానీ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాదు కదా. అయినా కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి రావడానికి సింగయ్య ఏమన్నా పెద్ద ధనవంతుడా, లేకపోతే లోకేష్ గారికి మంగళగిరిలో రాజకీయ ప్రత్యర్థి రామకృష్ణారెడ్డిని ఆయన ఏమండవు, చిన్న మాట కూడా అండవు. తన పని తను చేసుకుంటాడు కానీ రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే గెలుస్తాడు ఆయన? అసలు ఆయన ఊసు కూడా ఎత్తలేదు, ఎక్కడ ఎత్తడు, తన పని తను చేసుకుంటాడు. అది చూసుకుంటాడే తప్ప ఇతరులను తిడితే లేకపోతే ఇతరుల మీద దాష్టికాలు చేస్తే వైఎస్ఆర్సీపీకి ఎటువంటి బహుమానం వచ్చిందో ప్రజల నుంచి ఎవరికైనా అదే వస్తుంది. ఇప్పుడు ప్రజలను వేధిస్తే ప్రజలు కూడా ఒకరోజు నిన్ను కూడా నీ గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. వాళ్ళకి ఈవీఎంలు నొక్కే రోజు 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అప్పుడు నొక్కి చూపించారు కదా, నువ్వు 5 ఏళ్ల పాటు నీ ఇష్టానుసారం నువ్వు చేసావు. ఇప్పుడు గతంలో పోలీసు అధికారులు కూడా దుర్వినియోగం చేయబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం కూడా మనం వేధించినట్టే వీళ్ళని వేధిస్తుందేమో, లేకపోతే ఎవరైనా సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేసి తెమ్మంటే ఈయన సిద్ధార్థ కౌశల్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి సుపారీలతో పని ఏముందండి? ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలకి సేవ చేసి చూపించాలి, ఫలితాలు చూపించాలి. ఇలాంటి పనులు చేస్తే ఎవడో రాష్ట్రాల్లో అమ్మాయి కాదంబరి జత్వాని తీసుకొచ్చినట్టు పనులు ఎందుకు చేస్తారు? అదే కదా, అది వాళ్ళు ఆ భ్రమంలో ఉండి అలా రాస్తున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా అండి, చిన్నబాబు దర్శనానికి 30 లక్షలని వైఎస్ఆర్సీపీ అఫిషియల్ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్లో కూడా ప్రచారం చేస్తున్నారు. 30 లక్షలు ఆయన దర్శనం కోసం, అపాయింట్మెంట్ కోసం తీసుకుంటానని చెప్పేసి ఆ రకంగా. ఇప్పుడు ఆయన మంగళగిరిలో చూశారు కదా, బండి దగ్గరికి వెళ్ళి సరదాగా టీ తాగుతూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసుకొని ఏం కావాలని అది. ఇప్పుడు ఆయనకి అంత అవసరం ఏముందండి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే కేవలం ఒక్కసారి కావాలి అధికారం ఇవ్వండి అని అడిగారు, వచ్చారు. తెలుగుదేశం ఒక ఛాన్స్తో రాలేదు కదా. 1983 నుంచి కూడా ప్రజల్లో గెలుస్తుంది, 4.5 దశాబ్దాలు కూడా అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు మీలాగా ఒకసారి అడిగి ఒకసారి డబ్బు ఆపగా చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోమంటే ఎన్నుకున్నారు 24లో. వెంటనే తీర్పు చెప్పారు 11, ఇంకా గెలుస్తారన్న భయానికి 11 వేశారు. ఈసారి ఇంత ఓడిపోయిన తర్వాత 29లో వచ్చే ఎలక్షన్ అప్పటికి అసలు ఇక ఓటు కూడా వేయరు. ఇప్పుడు కొండశిల్వలు మీరు ఎప్పుడైనా చూశారు అంటే, నేను కూడా వీడియోలో చూడటమే, ఆపగా మింగేసిన తర్వాత అది డైజెస్ట్ చేసుకోలేక కక్కేసే సందర్భాలు కూడా ఉంటాయి. పాములు కూడా అంతే, అవి తింటే బిట్టగొట్ట కష్టపడి. అట్లాగే వీళ్ళు కూడా వచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలని ప్రజలు ఏమన్నా పోని, రాష్ట్రం ఏమన్నా పోని, ఎంత అప్పుల పాలవని
ఏదన్నా ఉన్నాయి. మనం సంపాదించాల్సింది ముందు మద్యం ద్వారానే సంపాదించేశారు. ఆ మద్యం ఆదాయాన్ని చూపించి మళ్ళీ అప్పు కూడా తెచ్చారు. మద్యపాన నిషేధం పెడతానన్న మనిషి మద్యం ఆదాయాన్ని చూపించి అప్పేట తీసుకొస్తాడండి. అదే కదా, అంటే ప్రజలు ఏమో మనుషులు వాళ్ళకి ఏమో అవగాహన ఉందా లేదా అని తెలియదు అనుకో, కనీసం బేసిక్ సెన్స్ అన్నీ తెలుసు. నువ్వు సెక్రటేరియట్ని కూడా అట్లాగే అదొక తాకట్టు, అంటే అదొక సెట్టింగ్, లేకపోతే దాన్ని ఏదో అన్నాడు కదా, కేవలం సెట్టింగ్ మాత్రమే, తాత్కాలికంగా కూడా అలా సెట్టింగే లేదు. లేని దాన్ని వీళ్ళు గ్రాఫిక్స్ అని చెప్పేసి భ్రమరావతి కూడా అన్నారు. భ్రమరావతిని మరి తాకట్టు పెడితే ఒక సెక్రటేరియట్ 300 కోట్లు ఎంత మరి అప్పు తెచ్చావు కదా నువ్వు. ఆ రైతులు భూములు తాకట్టు పెట్టే పొలాలన్నీ కూడా, నీ భూములు కూడా కాదు, నీకు పూర్తి హక్కు కూడా లేదు వాటి మీద. నీ భూములు సొంతం అంటే ఈ ఇడుపులపై పెట్టాలి. అది ప్రజలు ఇచ్చింది ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి దక్కలు పడతాయి. ఆ అగ్రిమెంట్ ఈయన అసలు అమరావతి రాజధాని కాదని చెప్పినప్పుడు నువ్వు అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయకుండా ఆ భూముల్ని ఇతరులకి ఇంకా పంచటం నాది కాకపోతే అన్నట్టుగా, ఇప్పుడు అవి తీసుకెళ్ళి నేను 50 గజాల ఇళ్ల స్థలం పంచిపెడతాన్ని ఓట్ల కోసం 50 గజాల్లో ఇల్లు కడతారా? 50 గజాల్లో ఇల్లు కడితే నువ్వు ప్రతి ప్యాలెస్ నీది 25 ఎకరాలు 30 ఎకరాల్లో ఎందుకు కడుతున్నావు? అంటే జనం అయితే ఒక రకం, నీకైతే ఒక రకమా? అదే కదా, అట్లా ఉంది. కాబట్టి ఈ ప్రతిదీ రాజకీయానికి వాడుకునే వైఎస్ఆర్సీపీ మీడియాకి ఈ సిద్ధార్థ కౌశల్ రాజీనామా కూడా, ఆయన స్వచ్ఛంద రాజీనామా కూడా వీళ్ళకి ఈ రకంగా కనపడింది. ఓకే, వేధింపులకు గురై వెళ్ళిపోతున్నాడని ఆయన చాలా చక్కగా చెప్పాడు. అది కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా. ఇంకొక ఇప్పుడు ఎవడన్నా ప్రజలకు ఏమన్నా విలువ ఉంటుంది ప్రజల ముందు? ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం చేస్తే ఏదైనా ఎంత కొంత 10% 15% అన్న వాస్తవం ఉండాలి. పూర్తిగా భ్రమల్లో ఉండి భ్రాంతుల్లో ఉండి రాస్తే ఇదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందో రాస్తే బాగుండేది. ఏం చేశాడు ఈయన, ఏ టైంలో ఏం కేసు చేశాడని ఈయన బదులు. అదే చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.